నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కల్లూరులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్ల దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని సన్మానించారు. అనంతరం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్య వైశ్యులకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారని తెలియజేశారు. ఇందులో భాగంగానే పెనుగొండ జిల్లాకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పేరు పెట్టారని తెలిపారు. ఓ జీవో ఇష్యూ చేసింది. ఎక్కడైతే కన్యకా పరమేశ్వరి ఆలయం మెయిన్ టెంపుల్ పెనుగొండలో అమ్మవారు ఏ విధంగా సంవత్సరం వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా వస్త్రాలు ఇస్తారో, శ్రీశైల దేవస్థానం ఎట్లా బట్టలు ఇస్తారో, దుర్గామాతకి ఎలా బట్టలు ఇస్తారో, అదేవిధంగా ఈరోజు పెనుగొండలో కూడా అమ్మవారికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం తన సొంతంగా మరి భార్యాభర్తలు పోయి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్నందువల్ల ఆ బాధ్యత ఈరోజు జనవరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు ఇలా టెంపుల్కి పోవడం జరుగుతోంది పట్టు వస్త్రాలు తీసుకొని. ఈరోజు ఇక్కడ మేము కూడా వాసవి కన్యకా పరమేశ్వరి కల్లూరు అమావాస్యలకు రావడం జరిగింది. ఉదయం మేము కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ను మేము అందరు కూడా అఫీషియల్గా అక్కడ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే వయస్సులు ఎప్పుడు కూడా వాసవి మాత అంటే కులదైవతని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే ప్రతి ఒక్కరు తలుచుకోవాలి. ఎందుకంటే వయస్సులకు ఆరాధ్య దైవం కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పెనుగొండను కూడా ఒక జిల్లా చేసి ఇవాళ ఆయన ఇచ్చినటువంటి ఎన్నో సదుపాయాలు ఎన్నో ఇచ్చారు. అదేవిధంగా వయసుల నుండి గుర్తుపెట్టుకొని పొట్టి శ్రీరాములు గారికి 5 ఎకరాల 70 సెంటు ఒక స్థలం కూడా ఇవ్వడం జరిగింది విగ్రహం పెట్టుకోనిక. వయసుల మీద ఎంతో శ్రద్ధ ఉంది. వయసులు కూడా అమ్మవారికి ఏ విధంగా పూజిస్తారో మంచితనం ఎవరున్నా కూడా మేము పూజిస్తాం, పనిచేస్తాం, వాళ్ళ కింద అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము. కాబట్టి ఈరోజు మంచి శుభదినం. అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా కల్లూరు ఇవాళ అమావాస్య వచ్చినందుకు ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా రాజశేఖరు నాయన ఇక్కడ అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలిచి మమ్మల్ని మీరు అందరూ ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అమ్మవారి చాలా అంత ఇంతకు పెరిగి ఈరోజు ఎక్కడంటే బ్రహ్మాండ కష్టపడుతున్నారు కమిటీ మెంబర్స్ అందరూ కూడా. ఈ అమ్మవారి చాలా పూర్తి డెవలప్ అయింది. మరి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క విషయం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా వదిలిపెట్టకుండా దీన్ని పూర్తి కంప్లీట్ అట్లా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినప్పటికీ ఇంకా ఆ పార్టీ నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ ప్రజలపై దాడులు చేయడం సిగ్గుచేటని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, బొందిలి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, రాష్ట్ర బొందిలి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ నాయకులు ప్రజలపై దాడులు కొనసాగించడం జరుగుతుందని విమర్శించారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై, ఎస్సీ, ఎస్టీపై భౌతికంగా దాడులు చేయడంతో పాటు హత్యలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ ప్రజలు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని వివరించారు. అయినప్పటికీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఏ మాత్రం పరివర్తన రాలేదని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ నాయకులు ప్రజలపై దాడులు, హత్యలు కొనసాగిస్తున్నారని తెలియజేశారు. ఈ దాడులను, హత్యలను ఆపకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మొన్న సంక్రాంతి పండుగ రాష్ట్రమంతా సుఖ సంతోషాలతో జరుపుకుంటుంటే ఈ వైసీపీ నాయకులు వాళ్ళ గుండాయిజం, రౌడీజంతో బీసీల మీద వాళ్ళ ఎదుగుదలని ఓర్చుకోలేక బీసీ నాయకుడైన తుని నియోజకవర్గంలో అలిపుడి గ్రామానికి చెందిన లాలం బంగారయ్యను అతి కిరాతకంగా చంపి ఆనందం పొందుతున్నారు ఈరోజు వైసీపీ నాయకులు. రాజకీయంగా దూరమైన వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పదవి దూరం అయినా కానీ ఆయనలో ఉన్న లోపల ఉన్న రాక్షసత్వం ఇంకా పోవడం లేదు. అది ఆ పదవి వ్యామోహంలో అలాగే ఉండి ఈ బీసీల మీద ఓర్వలేక ఈరోజు ఎక్కడ చూసినా బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ఎక్కడ చూసినా అన్యాయాలు, రౌడీయిజం, అలాగే మర్డర్లు చేపియడం, రప్ప నరకడం. వాళ్ళ కార్యకర్తలకి ఆ స్లోగాన్ ఇస్తున్నాడు, రప్ప నరుకుతామని స్లోగాన్ పిచ్చి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం, పండగ జరుపుకుంటుంటే ఇంత కిరాతకంగా చంపడం అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఒక పక్క మనము అభివృద్ధి, బీసీ వాళ్ళు అభివృద్ధి జరుగుతుంటే నాయకులని ఓర్వలేక ఇంతకుముందు గతంలో కానీ మనం చూసినాం, ఇదే సొంత జిల్లా ప్రొద్దుటూరులో కానీ ఆయన ఒక బీసీ చేనేత వర్గానికి చెందిన మన బంగారయ్యను కానీ, అలాగే నందం బాలయ్యను కానీ, అలాగే మన అమర్నాథ్ గౌడ్ గారిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి చంపడం జరిగింది. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు. అదేవిధంగా మనం ఇంకొక పక్క చూస్తే మన రాజకీయంగా మన పార్టీని సీనియర్ నాయకుల మీద పల్లా శ్రీనివాస్ గారి మీద కానీ, అచ్చెం నాయుడు మీద కానీ, అలాగే మన ఆనం అయ్యన్న పాత్రుడి ఇంటి మీద దౌర్జన్యంగా మనుషులను పంపించి ఇంటిని ధ్వంసం చేపించి వాళ్ళ ఇండ్లను కుల్లగొట్టి, అలాగే మన అక్రమ కేసు కొల్లు రవీంద్ర గారి మీద, అచ్చెం నాయుడు మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులను వాడుకొని ఇలా వీళ్ళు అన్ని సర్వం నాశనం చేస్తున్నాడు మన జగన్ గారు. బీసీ రిజర్వేషన్ని ఈయన వాళ్ళ పట్టించి మనకి ఈరోజు బీసీలు ఏదైతే రాజకీయంగా ఎదుగుతున్నారో వాళ్ళని అణచేసి ఇలా మనము చెప్పుకుంటూ పోతుంటే ఈయన బీసీలని కానీ, మన అనువర్గున ఉన్న ఎస్సీలను కానీ వీళ్ళనందరినీ తొక్కుకుంటూ వాళ్ళ నాయకులు ఏవైతే ఉన్నారో వైసీపీ నాయకులు ఈరోజు అక్రమంగా ప్రతి మాఫియా మీద ఇప్పుడు కానీ వాళ్ళ ప్రభావం ప్రజల మీద పడుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరాల కాలంలో పండుగ వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడింది. సంక్రాంతి పండుగను కూడా ఈసారి చాలా ఉత్సాహంతో గతంలో కంటే కూడా బాగా చేసుకోవడానికి కారణం ఏమంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు. ప్రజలు ఆనందంగా ఉండాలి అంటే ప్రభుత్వం అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని పాలన సాగిస్తే ఖచ్చితంగా అందరూ బాగుంటారు, పండగ వాతావరణం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన చంద్రబాబు గారి నాయకత్వం అంటేనే వైసీపీ నాయకులు కానీ, ఆ పార్టీ అధినాయకుడు కానీ భయంతో వణికిపోతారు. ఎందుకంటే బీసీలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు వెంట ఈరోజు నడవటం వల్ల మనందరికీ తెలిసిన విషయమే, 162 సీట్లు పైగా గెలిచి 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేసిందే బీసీలు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో నేను గుర్తు చేస్తున్నాను. కనుకనే వారు ఒక ప్లాన్ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, బీసీ వ్యతిరేకులు బీసీల్ని హతమార్చి ఆ యొక్క వాళ్ళు చేసినటువంటి హత్యా రాజకీయాల్ని మా ప్రభుత్వం పైన నెట్టాలని చూడటం ఎవ్వరు కూడా నమ్మరు. మీరు ఇలాంటివన్నీ మానుకోండి. మీరు గతంలో కూడా మీ ప్రభుత్వ పాలనలో మా నాయకులు బీసీ అధినాయకులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు అని కానీ, సబ్బం హరిని కానీ ఇల్లు కూలగొట్టడం, వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసినందువల్లనే
ఈ రాష్ట్రంలో బీసీలు మీకు బుద్ధి చెప్పినారు, అయినా మీకు బుద్ధి రాలేదు. మహిళల్ని కూడా వదలలేదు. ఒక బీసీ అబ్బాయి మీ పార్టీ యొక్క కిరాయి అంతకులు, కిరాయి రౌడీలు అవమానిస్తుంటే మా అక్కను మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తే ఒక బీసీ బాలుని, మైనారిటీ బాలుని పెట్రోల్ పోసి అంటబెట్టినటువంటి చరిత్ర మీది. మీరు బీసీల మీద ప్రేమ చెప్తున్నారంటే అది కేవలం మీరు ప్రజల్ని మభ్యపెట్టే విధానం తప్ప. ఇట్లాంటివి మానుకోండి. ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మా నాయకులు కానీ బీసీలకు అండగా ఉంటారు. ఆ బీసీల అండదండలతోనే ఈరోజు అత్యధిక సీట్లు గెలిచినామన్న దురుద్దేశంతో మీరు బురదలే కార్యక్రమాలు మానుకోండి. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడానికి కారణం అదే. అసలు మీరు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? మిమ్మల్ని 11 మందిని గెలిపించింది ఇటువంటి సమస్యలు నిజమే అయితే మీరు అసెంబ్లీలో గలమిప్పండి, ప్రజలకు తెలియజేయండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాట్లు చెప్పండి. ఇవి చెప్పకుండా అక్షరాధికారులు మీరు చేసి మా ప్రభుత్వం పైన వేయడం అనేది ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఇట్లాంటివి మానుకోండి. బీసీల ఎదుగుదల ఈ రాష్ట్రంలో జరిగింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మాత్రమే. ఎన్టీ రామారావు గారు ఆ రోజు బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలు అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. దాన్ని మీరు సహించలేక బురదల్లే కార్యక్రమాలు చేయొద్దండి. మీకు ప్రజలు బుద్ధి చెప్పినారు. ఇక మీదట కూడా మీరు అలాగే చేసుకుంటూ పోతే మీకు నెక్స్ట్ వచ్చేది గుండు సున్నానే. ఇదొకటి భద్రంగా పెట్టుకొని అసెంబ్లీకి రండి. చిన్నపిల్లోడు చాక్లెట్ కోసం అడిగినట్టు ఏమిటంటే అది ప్రతిపక్షం ఎవరు ఇస్తారు? ముఖ్యమంత్రి ఇస్తాడా, గవర్నర్ ఇస్తాడా? ప్రజలు ఇవ్వాలని. ప్రజల్లో నువ్వు పూర్తి స్థాయిలో నిన్ను దుర్మార్గుడిగా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అది మానుకొని ఇటువంటి బురదల్లే కార్యక్రమాలు మానుకొని సమస్యల మీద మీరు గలం ఇప్పండి. నిజమైనటువంటి సమస్యలు అయితే మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ప్రభుత్వం కానీ ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వాతంత్ర పోరాటంలో మహారాణా ప్రతాప్ సింగ్ చూపిన అలుపెరగని పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని బొందిలి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ పేర్కొన్నారు. బొందిలి సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన మహారాణా ప్రతాప్ సింగ్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బొందిలి సంక్షేమ సంఘం కార్యాలయంలో మహారాణా ప్రతాప్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాణా ప్రతాప్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బొందిలి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో మహారాణా ప్రతాప్ సింగ్ చేసిన వీరోచిత పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. మహారాణా ప్రతాప్ సింగ్ దేశభక్తి, త్యాగం మరియు పోరాటానికి ప్రతీకగా నిలిచారని వెల్లడించారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్వాతంత్ర్యం కోసం ఆయన సాగించిన యుద్ధం ఎన్నటికీ గుర్తుండిపోతుందని తెలియజేశారు. మెవార్ రాజు అయినప్పటికీ అతని జీవితం ఎక్కువ భాగం అడవులు, పర్వతాల్లో గడిచిందని తెలియజేశారు. మహారాణా ప్రతాప్ సింగ్ అత్యున్నత సంకల్ప శక్తి, సాటిలేని యుద్ధ నైపుణ్యాలతో అందరికీ ఆదర్శంగా నిలిచారని వెల్లడించారు. మహారాణా ప్రతాప్ సింగ్ భౌతిక ఆనందాన్ని, లాభాలను త్యాగం చేసి తన మాతృభూమి స్వాతంత్ర్యం కోసం అలుపెరుగని పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయారని తెలియజేశారు. ఆయన లాంటి వ్యక్తిత్వం యావత్ భారతదేశానికి అన్ని తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని తెలిపారు. జాతీయ స్పృహ తగ్గుతున్నప్పటికీ కనిపిస్తున్న నేటి సందర్భంలో మహారాణా ప్రతాప్ జీవితం ఒక ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. కర్నూలు జిల్లాలో బొందిలి సంఘం ఆధ్వర్యంలో మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మనము మహారాణా ప్రతాప్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కర్నూలు బొందిలి ఆఫీస్లో జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన మహారాణా ప్రతాప్ సింగ్ గారు మన భారతదేశంలో ఎన్నో యుద్ధాలు చేసి మన హిందుత్వాన్ని అలాగే మన భారతదేశాన్ని ఆయన ముందరుండి ఒక మంచి నాయకత్వం వహిస్తూ మన ప్రజలని, మన భారతదేశ ప్రజలని ఆయన స్ఫూర్తితో ఈరోజు మనం అందరం ముందు పోతున్నాం. అలాగే మన కర్నూలులో బొందిలి సంఘం కానీ మన ఆధ్వర్యంలో వాళ్ళు ఏమైతే అడిగినారో వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేయాలని బొందిలి మా సంఘం తరఫున మహారాణా ప్రతాప్ సింగ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నారు. వాళ్ళకి చైర్మన్గా నేను కానీ మన భరత్ మినిస్టర్ గారు కానీ కోరడం జరిగింది. వాళ్ళు కానీ సానుకూలంగా స్పందించినారు. త్వరలో నేను నెరవేరుస్తున్నానని ఏదైతే మేము అడిగినామో దానికి వాళ్ళు సానుకూలంగా తెలిపినందుకు భరత్ సార్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కానీ నేను మా బొందిలి సంఘం తరఫున ప్రతి ఒక్కరి, మా యువజన సంఘం తరఫున ప్రతి ఒక్కరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి,
మన చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరంలోని శంకల్బాగ్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నాయకులు కోరారు. ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనంపై ప్రజలకు దర్శనమిచ్చారు. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి స్వామి శేషవాహనంపై ప్రజలకు దర్శనమిస్తూ నగరంలోని ఎన్ఆర్పేట, కొత్తపేట, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో ఊరేగింపుగా నిర్వహించారు. ఊరేగింపు ముందు భాగంలో మహిళలు కోలాటం నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని సందర్శించుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ధ్వజారోహణం చేసి ప్రారంభించారని తెలియజేశారు. ఇందులో భాగంగా సాయంత్రం స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. కర్నూలు నగరంలో తుంగభద్రా నది తీరంలో కలిసినటువంటి హరిహర క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 21వ వార్షిక బ్రహ్మోత్సవములు ఈ రోజు నుంచి అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయము ధ్వజారోహణతో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా కైంకర్యములన్నీ కూడా ప్రారంభమై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అభిషేకము, విశేష అలంకారాలన్నీ కూడా చేసుకుని ఈ రోజు శేషవాహనం మీద స్వామివారు ఎన్ఆర్పేట పురవీధులంతా కూడా విహరిస్తున్నారు. విశేషంగా 23వ తేదీ స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి గరుడ వాహన సేవ, అదేవిధంగా కళ్యాణ మహోత్సవము, చక్రస్నానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ ముగుస్తాయి. కావున కర్నూలు నగరంలోని ప్రజలందరూ కూడా వచ్చేసి స్వామి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలు కూడా పొందవలసిగా ప్రార్థన. తాము జిల్లాలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకుని వచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలియజేశారు. ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి అందజేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలను సేకరించిన అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆ పార్టీ నాయకులతో కలిసి నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరిని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన తన జిల్లా పర్యటనలో భాగంగా ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయడమే లక్ష్యంగా జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన రీసర్వేలో దొర్లిన తప్పులను సరిచేయాలని విజ్ఞప్తి చేశారని తెలియజేశారు. అలాగే ఈ రీసర్వేలో జరిగిన పొరపాట్ల వల్ల తమకు బ్యాంకుల నుండి రుణాలు కూడా రావడం లేదని తీసుకువచ్చారని వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైద్యశాలలకు సంబంధించి వైద్యులు, వైద్య సిబ్బంది సకాలంలో రావటం లేదని, దీనివల్ల వైద్యం పొందలేకపోతున్నామని ప్రజలు తనకు వివరించారు. అలాగే జిల్లాలోని చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి సంబంధించి ప్రజలు వినతి పత్రాలు అందజేశారని తెలియజేశారు. అలాగే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సరిగా లేదని విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ యొక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఏ విధంగా సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆలోచన చేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన భారతీయ జనతా పార్టీ జనతా వారధిగా ఉండి ప్రజా సమస్యలపైన మేము ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అప్లికేషన్ రూపంలో తీసుకొని వారి సమస్యను మనం పరిష్కరించే దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ జిల్లాలోన అనేక సమస్యలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతోటి రైతులు పొలాలు రీసర్వే చేసినప్పుడు ఒకరి పేరు ఒకరికి పడడం, సర్వే నెంబర్ తప్పు పడడం, పొలాలు ఎక్కువ తక్కువ కావడం, దీనివల్ల ఇబ్బందులకు గురై వాళ్ళకి బ్యాంకులో లోన్లు రాకపోవడం, రిజిస్ట్రేషన్లు జరగకపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులకు గురి అయినారు. ఈ యొక్క సమస్య కూడా మా దృష్టికి రావడం జరిగింది. అలాగే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్లో సరైన టైంకి డాక్టర్స్ రావడం లేదు
అనే విషయం పైన కూడా మా దృష్టికి రావడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు సమస్య భారీగా ఉంది. 10 రోజులు 12 రోజులైనా కూడా రావడం లేదు. మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఈ సమస్యను పరిష్కరించండి, మీరు జనతా వారిది అని పేరు పెట్టినారు కదా, మా అప్లికేషన్ తీసుకోండి అని చెప్పి గ్రామ స్థాయిలో నుంచి కూడా మాకు అప్లికేషన్ రావడం జరిగింది తాగునీరు సమస్య గురించి. అలాగే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారో ఆ మధ్యాహ్నం భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదు అని చెప్పి తల్లిదండ్రులు మాకు మెమోరాండం రూపంలో కూడా మాకు అప్లికేషన్ కూడా రావడం జరిగింది. అలాగే ఈ గ్రామీణ ప్రాంతాల్లో అధిక వర్షం రావడం వలన రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. ఆ రోడ్లు ఏదైనా మాకు మరమ్మతులైనా చేయించండి, లేదంటే రోడ్లన్నీ వేయించండి అని కూడా అది కూడా మాకు రావడం జరిగింది. దానిపైన కూడా మేము ఏదైతే 5 పాయింట్లు పూర్తిగా ఒక లెటర్ రూపంలో పొందుపరిచి కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి ఇచ్చి మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలు విభజించి వారితో పిలిచి మాట్లాడి ఈ సమస్య 3 రోజుల లోపల పరిష్కరించండి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ జనతా వారధి కార్యక్రమంలో భాగంగానే మనం గత 2 వారాల క్రితం కూడా అనేక సమస్యలపైన మా యొక్క జిల్లా టీం మొత్తం కూడా జిల్లా శాఖ అందరూ కూడా కలిసి కలెక్టర్ గారికి ఇచ్చిన మెమోరాండంలో గతంలో ఉల్లిగడ్డ రైతులకి అనేక మందికి లబ్ధిదారులకు ఇంకా డబ్బులు పడలేదు అని వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నారని వాళ్ళందరూ వచ్చి మనల్ని కలసడం జరిగింది. బీజేపీ వాళ్ళు అందరూ నిలబడి ఆ రైతుల పక్షాన నిలబడుకొని కలెక్టర్ దగ్గర మాట్లాడడం జరిగింది. వెంటనే కలెక్టర్ మేడం గారు స్పందించి వారికి డబ్బులు వేపించే బాధ్యత మాది, మేము తీసుకుంటామని చెప్పారు. అలాగనే మేడం గారు చెప్పిన విధంగానే నిన్ననే వాళ్ళందరూ కూడా డబ్బులు పడినాయి. చాలా మందికి డబ్బులు మా దగ్గర ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ డబ్బులు పడినాయి. కాబట్టి కలెక్టర్ గారు మేడం గారు కూడా మా పార్టీ తరఫున ఈ రైతులకు సమస్య పరిష్కారమైనందుకు, ఉల్లిగడ్డ రైతులకు డబ్బులు పడినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ ద్వారా అహింస, ధర్మం, నైతిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ లో జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ వెంకట నారాయణమ్మ తదితరులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ తనను బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్న రాజు విష్ణువర్ధనుడి కోరికను నిరాకరించి దానివల్ల జరిగే యుద్ధాన్ని, రక్తపాతాన్ని నివారించడం కోసం తన ప్రజల గౌరవాన్ని కాపాడడం, అహింస, ధర్మం, సత్యం అనే ఉన్నత విలువల కోసం ఆమె అగ్ని ప్రవేశం చేసి ఆత్మార్పణ చేసిన మహానుభావురాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అని తెలిపారు. వాసవి మాత తన ఆత్మార్పణ ద్వారా అహింస, ధర్మం, మానవ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని కలెక్టర్ కొనియాడారు. కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ రోజును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కడప జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి ఇస్తమా నిర్వహణకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1,25,00,000 రూపాయలు విడుదల చేసినట్లు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ తెలియజేశారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, ఎస్ఎండి ఫరూక్లకు ముస్లిం సామాజిక వర్గం తరపున ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ కడప జిల్లాలో ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి ఇస్తెమా నిర్వహణకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1,25,00,000 రూపాయలను విడుదల చేశారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు సమానంగా ప్రోత్సాహం ఇస్తుందని చెప్పారు. కడప జిల్లాలో జరగనున్న ఇస్తెమాకు కేటాయించిన 1,25,00,000 రూపాయలు అక్కడ సౌకర్యాల కల్పనకు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. అలాగే 2018వ సంవత్సరంలో కర్నూలులో జరిగిన ఇస్తెమాకు టీడీపీ ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కడపలో జరగనున్న ఇస్తెమాకు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, ఎన్ఎండి ఫరూక్లకు, ఇతర మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మీరు ఈ పేపర్లో చూస్తుంటారు. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు సీఎం గారికి
యావత్ ఆంధ్రప్రదేశ్ యొక్క ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నేను సూరి మన్సూర్ అలీ ఖాన్, హజ్ కమిటీ మెంబరు. ఈరోజు తెలియజేయడం ఏమనగా, మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరపు నుంచి 1,25,00,000 మన ఇస్తమా కడపలో ఏదైతే ఈ నెల 22, 3, 4 జరుగుతుంది, దానికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రుణం ఏదైతే ఇచ్చారో అది అక్కడ ఫెసిలిటీస్ కోసం వాడడానికి, అక్కడ ఏదైనా రోడ్లకు దానిలకు పనిచేస్తుంది. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి రుణంతో తెలుస్తుంది ప్రజలకు, మరి యావత్ ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలకు మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే 2018లో కర్నూలులో జరిగిన ఇస్తమాకు కూడా 10 కోట్లు ఆయన రుణాలు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కార్యక్రమాలకు మరి అన్ని విధాలుగా అందరికీ జరిగే కార్యక్రమాలకు ఆయన తోడ్పడుతూ ఈ యొక్క ఇస్తమాకి ఇచ్చిన రుణాలకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మైనార్టీ మినిస్టర్ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి, మన ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్ గారికి, మరి దీనికి శ్రమించి ఈ యొక్క రుణాలకు తోడ్పడిన మినిస్టర్లకు అందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నాం. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. విత్ ఇదే సంగతికి ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.